నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ్. చాలా మంది కన్ఫ్యూజన్ గా ఉంటారండి. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోవాలి? మనకి మార్కెట్ లో చాలా కంపెనీస్ అందుబాటులో ఉన్నాయి కదా. సో ఏది ఎక్కువ క్లైమ్ ఇస్తున్నారు మనకి? సో అట్లాగే ఎవరి దగ్గర అయితే ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి, కార్పస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ప్రాఫిటబుల్ ఏ కంపెనీ ఉన్నారు, అలా చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోతారండి. ఎక్కువ మంది పాలసీ బజార్ ని చూస్తారు. అలాగే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా మంది ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మంచి తెలుసుకోవడంలో. సో నా ఉన్న ఈ 20 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. ఇవన్నీ కూడా మంచి కంపెనీలే. స్టార్, కేర్, హెచ్డిఎఫ్సి, ఇర్గో, ఐసిఐసిఐ, నివా, భూపా, మణిపాల్, సిగ్మా ఇవన్నీ కూడా మంచి కంపెనీలే. అందరి దగ్గర కూడా ఒక మంచి పాలసీస్ ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్పెషలిస్ట్ గా ఉన్నారు. సూపర్ స్టార్ పాలసీ చాలా మంచి పాలసీ కంపేర్ టు అదర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు చాలా ఒకప్పుడు ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా కావచ్చు, కొన్ని మెడిక్లాసిక్ కావచ్చు, కొన్నిట్లో స్ట్రగుల్ అయ్యారు వాళ్ళు. కానీ వాటన్నిటి కూడా మార్చుకుంటూ ఇప్పుడు సూపర్ స్టార్ పాలసీ అయితే మంచి పాలసీ పట్టుకొచ్చారు వాళ్ళు. అలాగే కేర్ లో కూడా సుప్రీం పాలసీ చాలా బాగానే ఉంటుందండి. అలాగే ఇర్గో, ఐసిఐసిఐ అయితే చూడండి, బ్రోకర్స్ అనే వాళ్ళు ఉంటారు. అలా ఏంటంటే అన్ని కంపెనీలు డీల్ చేస్తారు. మనం చూస్తే పాలసీ బజార్ కావచ్చు, డిట్టో కావచ్చు, వీళ్ళంతా ఏం చెప్తారంటే యూ ఆర్ ద బెస్ట్ బ్రోకర్స్, ఇన్సూరెన్స్ బ్రోకర్స్. మేము యునానిమస్ గా మీకు అన్ని కంపెనీల గురించి బెస్ట్ పాలసీస్ చెప్తాము అంటారు అని చెప్తారు. కానివ్వండి, ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది పాలసీ బజార్ ఐసిఐసిని పుష్ చేస్తుంది మార్కెట్ లోకి. వాళ్ళ దగ్గర 2 hours కోనే మీకు క్లైమ్ వస్తుంది అంటే 2 hours ఆపరేషన్ కూడా మీరు క్లైమ్ వస్తుందని చెప్పి, 2 hours ఆపరేషన్ కాదండి, ఏ ఆపరేషన్ కైనా 2 hours కంటే బియాండే పడుతుంది. ఇప్పుడు చూడండి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రూమ్ తీసుకోవడానికి 2 hours పడుతుంది. తర్వాత ఆపరేషన్, తర్వాత అబ్జర్వేషన్, ఇవన్నీ కలుపుకుంటే 6 hours ఈజీగా అవుతుంది. సో ఒక చిన్న క్యాచీ పాయింట్ చెప్పి వాళ్ళు అందరినీ ఐసిఐసిఐకి తీసుకెళ్తారు. అలాగే డిట్టో యాస్టిస్ మనకి ఏజెంట్ గా కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి ఇర్గోలో. అంత మంచి పాలసీలు ఉన్నా కూడా నివా, భూపాలో, అలాగే కేర్ లో, స్టార్ లో అవన్నీ కాదండి హెచ్డిఎఫ్సి తీసుకోండి అని చెప్పి ఫోర్సిబుల్ గా కూడా మనకి డిట్టో వాళ్ళు హెచ్డిఎఫ్సి అంటుంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక ఏజెంట్ గా పనిచేస్తున్నారు తప్ప అన్బాస్డ్ చెప్పట్లేదు. థ్యాంక్ యూ.